హలో ఫ్రెండ్స్, ఈరోజు నంబర్ సిరీస్ క్లాస్ చెప్పుకుందాము. ఈజీగా ఉండే నంబర్ సిరీస్ క్లాసెస్ ఖచ్చితంగా వినండి. 5 మార్క్స్ తెచ్చుకోండి. ఫస్ట్ క్వశ్చన్ అనేది 120, 99, 80, 63, 48. ఆ క్వశ్చన్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందో మనం ఈరోజు తెలుసుకోవాలి. 120కును 99కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? -21 అనేది ఉన్నది. అలాగే 99కును 80కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? -19. 80కును 63కి ఎంత డిఫరెన్స్? -17. అలాగే 63కును 48కి అనేది ఎంత డిఫరెన్స్ ఉన్నది? చూడండి, 21 వచ్చింది, 19 వచ్చింది, 17 వచ్చింది, -15 అనేది వస్తుంది. అన్నీ చూస్తే బేసి సంఖ్యలు కానీ మైనస్ నుండి వస్తున్నాయి. తర్వాత 15 అంటే -13 వస్తుంది. 48 నుంచి -13 చేస్తే, ఇప్పుడు 48 నుంచి -13 మైనస్ చేస్తే ఏమొస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. సో 8 నుంచి 3 తీసేస్తే 5, 4 నుంచి 1 తీసేస్తే 3, అంటే 35 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలానే అడుగుతారు అనుకోవద్దు, చాలా డిఫరెన్స్గా అడుగుతారు. మనకు తెలియని చాలా కన్ఫ్యూజ్ చేస్తారు అసలు ఎగ్జామ్స్లో. క్వశ్చన్ అనేది 4, 12, 36, 108. ఆ క్వశ్చన్ ప్లేస్లో ఏమొస్తుందో తెలుసుకోవాలి. 4, 12, 36, 108. 4కు 12కు డిఫరెన్స్ తీసుకుంటాం కానీ అక్కడ 36 అని వచ్చింది. కానీ 4 × 3 12, 12 × 3 36. ఇప్పుడు 36 × 3 వేస్తే మనకు 108 వస్తుందని చూసుకోవాలి. 108 వచ్చింది. ఇప్పుడు 108కు 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో తెలుసుకోవాలి. 3 × 8 24. దాన్ని మల్టిప్లై చేసుకుందాం. 108ను × 3తో చేస్తే 3 × 24. 3 × 0 ఉంటుంది కాబట్టి అక్కడ రిమైనింగ్ 2 ఉంది కాబట్టి 2 వేసుకోవాలి. 3 1 × 3 కాబట్టి ఆన్సర్ 324 అనేది అవుతుంది. ఇలానే చేయాలి. అసలు క్వశ్చన్ పేపర్లో టకటక చేస్తేనే మనకు 1 మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 9, 27, 31, 155, 161, 1127. క్వశ్చన్ ప్లేస్లో ఏమొస్తుందో తెలుసుకోవాలి. చాలా ఈజీగానే ఉంటాయి. చేస్తే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే నంబర్ సిరీస్ అనేవి వస్తాయి. వాటిని వేసుకుందాం. 9, 27, 31, 155, 161, 1127. 9కు 27 అనేది ఎలా వస్తుంది? × 3, 9 × 3 27. కానీ 27కును 31కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? +4 అనేది ఉన్నది. ఇప్పుడు 31 నుంచి 155కి చేస్తే ఎంత వస్తుంది? 31కు 5తో మల్టిప్లై చేస్తేనే 155 అనేది వస్తుంది. కాబట్టి × 5 అని వేసుకోవాలి. ఇప్పుడు 155కును 161కు ఎంత డిఫరెన్స్ ఉందో చూడాలి. 155కును 161కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? +6 అనేది డిఫరెన్స్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ × 3 వచ్చింది, × 5 వచ్చింది. ఇక్కడ చూడు +4 వచ్చింది, ఇక్కడ +6. అంటే ఇక్కడ × 7 అనేది రావాలి. చేస్తే మనకి వస్తుందో రాదో తెలుసుకుందాము. 161 × 7తో చేస్తే 1127 వస్తుందో రాదో చూద్దాము. 1127 అనేది వచ్చింది. ఇప్పుడు మనకు +4 వచ్చింది, +6 అంటే ఇక్కడ మనకు +8 రావాలి. 1127కు +8 చేస్తే ఏమొస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. 1127కు +8 చేస్తే 1135 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చాలా కష్టంగా ఉంటాయి. అందుకని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎగ్జామ్ హాల్లో త్వరగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 2, 3, 8, 27, 112. ఇప్పుడు క్వశ్చన్ ప్లేస్లో ఏమొస్తుందో తెలుసుకోవాలి. 2, 3, 8, 27, 112ని వేసుకొని ఇప్పుడు క్వశ్చన్ ప్లేస్లో ఏముందో తెలుసుకుందాము. 2, 3కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? -1. కానీ 3కును 8కి అట్లా లేదు కాబట్టి 2 × 1 + 1 అయితే 3 వస్తుంది. 3కును 8కు 3 × 2 3 2 6 + 2 అయితేనే 8 అనేది వస్తుంది. ఇప్పుడు 8కును 27 రావాలంటే 8 × 3 + 3 అయితేనే 27 అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అవి చూడండి. 1, 2 × 1, 3 × 2, 1 2 3 1 2 3 ఇలా సీరియల్గానే ఇస్తున్నారు. 27 × 3 తర్వాత ఏమొస్తుంది? 4. కాబట్టి 4తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 4తో మల్టిప్లై చేస్తే 108 వస్తుంది. కానీ +4తో చేస్తే 112 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా డిఫరెంట్గా ఇచ్చారు. లెంతీ క్వశ్చన్స్ కూడా ఇస్తారు.
నెక్స్ట్ మనకు 1 1 12 ఇంటూ ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇంటూ 5 ప్లస్ 1 2 3 4 5 కాబట్టి 12ను ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూడాలి. 5 ఇంటూ 2 10 0 తీసుకోవాలి. 5 ఇంటూ 1 అక్కడ రిమైనింగ్ 1 కాబట్టి 6 5 1 1 అంటే 560. ఇక్కడ ప్లస్ 5 ఉంది కాబట్టి 565 అనేది ఆన్సర్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఎంత డిఫరెంట్గా అడుగుతున్నారు. అసలు చాలా నాకు వినేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తాయి కానీ అక్కడ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందులో మనం డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.